ఉత్తమ కార్యకర్తగా అవార్డు అందుకున్న ఆర్మీ పిల్లి రాంప్రసాద్ను బీపీసీ న్యూస్ ఛానల్ ప్రతినిధి నిన్న ఆదివారం స్పెషల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అతని చిన్నతనం నుండి తెలుగుదేశం పార్టీ అంటే తన ఊపిరిగా భావించుకొని గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినప్పుడు రాంప్రసాద్ ధర్నాలు చేశారు. టీడీపీ అంటే ఒక పార్టీ కాదు, నా ఊపిరి అంటూ బీపీసీ ప్రతినిధితో చెప్పడం జరిగింది. బాడింగ్ మండలంలో వాడాడ గ్రామం చెందిన రాంప్రసాద్ గారు మన మధ్యన ఉన్నారు. అనకూడదు కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం నుండి ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు, ఇతను పక్కా టీడీపీ, ఎన్నో కష్టాలు పడుతూ కేసుల్లో ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. ఈరోజు శాసనసభ్యులు అయిన బేబీ నాయుడు గారు రావడం, ఎమ్మెల్యే గారు రావడం, వెంటనే ఇతనికి ఉత్తమ అవార్డు రావడం చాలా గర్వకారణం. సార్ నమస్తే సార్. సార్ మీకు ఎప్పుడు వచ్చింది సార్ ఈ యొక్క ఉత్తమ అవార్డు? ఉత్తమ అవార్డు అనేది నిన్న గౌరవ శాసనసభ్యులు బేబీ నాయుడు గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. దాదాపుగా అంటే పార్టీ కష్టకాలంలో ఉండేటప్పుడు పార్టీకి ఎవరైతే యువత, అలాంటి యువత చాలామంది కష్టపడ్డారో అందరికీ కూడా వచ్చాయి. అయితే ఈరోజు ఉత్తమ కార్యకర్త అవార్డు అనేది ఈరోజు మాకు రావడం అనేది చాలా గొప్ప విషయమే. కానీ మేము తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని రోడ్లపై తిరిగినప్పుడే మాకు ఉత్తమ కార్యకర్తగా అవార్డు రావడం చాలా ఆనందించాం. కాబట్టి ఇప్పుడు ఏమైనా సరే ఇప్పుడు పార్టీకి ఇది కష్టకాలంలో ఉన్నాం, మన పార్టీ రూలింగ్లో ఉండేటప్పుడు కూడా పార్టీ మమ్మల్ని చాలా వరకు గుర్తిస్తుంది. మరి ఈ యొక్క అవార్డు ఇచ్చినందుకు ఆయన కూడా గౌరవ నారా లోకేష్ గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాటికి నేటికి ఒకటేనండి, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పుట్టడం గొప్ప అదృష్టం. ఎందుకంటే అప్పటికి ఇప్పుడు ఒకటే మాట నేను చెప్తుంది ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని నడుస్తాం, తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చేస్తాం. సార్ ఇప్పుడు ఏంటంటే గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీ మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయని, అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా అరెస్ట్ వరకు, మీ ఇళ్ళ మీద గొడవల వరకు అని అనుకుంటున్నారు బయట జనం. మీద నేను స్పందన ఏంటి సార్? అరెస్టులు అంటే మేము ధర్నాలు అంటే బాబు గారిని 45 రోజులు 50 రోజుల వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టేటప్పుడు మేము చాలా వరకు ధర్నాలు చేసాం. ఏదైనా సరే అప్పట్లో మరి బాధ్యత ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మనకు తెలుసు కదా, చాలా వరకు ఇచ్చేసి మా పైన కుట్రలు మోపి 2-3 సార్లు జైలు వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఏదేమైనా వాళ్ళు ఎన్ని మాకు ప్రలోభాలు పెట్టినా సరే పార్టీ అనేది సిద్ధాంతం మేము ఇప్పుడు కూడా మాకు నేర్పింది ఒకే ఒకటి. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మాకు నేర్పించింది ఒక సంస్కృతి, సంప్రదాయం, ఒక సిద్ధాంతాన్ని నేర్పించారు. మరి అంటే ఏంటంటే పార్టీ సిద్ధాంతం పూజ క్రమేణా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్ళాం. మాకు కూడా మరి ఇప్పుడు మరి అన్ని కష్టాలు పడ్డాం కాబట్టి ఈరోజు మాకు తగిన ఫలితం కూడా లభించింది. సార్ ఇప్పుడు ఏంటంటే రానున్న రోజుల్లో మీరు ఎలాంటి సేవలు చేస్తారు సార్? ఒక నియోజకవర్గం కావచ్చు, లేకపోతే జిల్లా కావచ్చు. సేవలు అంటే ఏంటంటే నేను ఇప్పుడు ఇచ్చినటువంటి పార్టీ పథకాలు కానివ్వండి, ముందుగా అందరు ప్రజల్లోకి తీసుకెళ్తామండి. ఎందుకంటే డెవలప్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యం. ఎందుకంటే పార్టీకి కావాల్సింది మెయిన్, చాలామంది పథకాలు చూస్తున్నారు కానీ మన రాష్ట్ర భవిష్యత్తు ఇంకా మెరుగుపరిచే విధంగా నారా గౌరవ శాసనసభ్యులు కానివ్వండి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు. ఇంకా వచ్చినటువంటి పార్టీ నుంచి పథకాలు ప్రతి ఇంటికి చేరవయ్యేలా మా యొక్క కృషి అయితే మేము తప్పకుండా చేస్తాం. చూస్తున్నారు కదా, అనకూడదు కానీ కష్టకాలంలో అప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు అతనికి అరెస్ట్ చేసినప్పుడు ఎన్నో అల్లారులు, రాష్ట్రంలో ఎన్నో అల్లారులు చేసిన అలాంటి టైంలో కూడా రాంప్రసాద్ గారు అభిమానంతో, అనకూడదు కానీ తెలుగుదేశం అంటే ఒక పార్టీ కాదు, లేకపోతే ఒక వ్యవస్థ కాదు, తెలుగుదేశం పార్టీ అంటే ఒక ఊపిరి అనే ఒక లక్షణంతో రాంప్రసాద్ గారు అప్పుడు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా 2-3 సార్లు జైలుకి వెళ్ళడం జరిగింది. అలాగే వైసీపీ నాయకులు కూడా ఎంతోమంది అతన్ని రోడ్డుకి ఈడ్చడం ప్లాన్ కూడా అయిందని రాంప్రసాద్ గారి మాటలో మనం విన్నాం. కాబట్టి బీపీసీ న్యూస్ ఛానల్, విజయనగరం, డొంకాడ సుధాకర్.